ప్రతి పాలమూరు బిడ్డ మీద లేదా అని నేను ఈరోజు మీకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మిత్రులారా, అహంకారానికి కూడా అత్తుంటుంది, అహంభావానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. అహంకారం అహంభావం పెట్టేగిపోయి గద్దరన్నను గడిల ముందల 4 గంటలు ఎర్రటెండ కూర్చోబెట్టినోని ఇవాళ మనం క్షమించాలనా? ఇవాళ ఒక్కసారి ఆలోచన చెయ్యండి. యుద్ధ నౌకై పేదల గలమై తెలంగాణ రాష్ట్ర సాధనలో సమిదైన గద్దరన్న కలవడానికి వస్తే నీ గడి ముందల 4 గంటలు ఎర్రటెండకు నిలబెట్టినావు కదా, నీకు ఉరి శిక్ష వేసిన తక్కువనా అని నీడున్న సోదరులు నేను అడగదలుచుకున్నా. ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ ప్రభుత్వంలో అడిగిన వాళ్లకు రేషన్ కార్డు ఇచ్చిన మాట వాస్తవం కాదా? రేషన్ కార్డు ఉన్న ప్రతి వాడికి సన్నబియ్యం ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఆనాడు 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ అదనంగా మళ్ళీ 2,000 ఇండ్లు మంజూరు చేసిన మాట వాస్తవం కాదా ప్రతి నియోజకవర్గానికి? అదేవిధంగా 200 యూనిట్లు ఉచిత కరెంటు, ఆడబిడ్డల ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ, 36,000 కోట్ల రూపాయల రైతు భరోసా, 80,000 కోట్ల రూపాయలు ఓట్లు కొనడానికి నిధులు ఖర్చు పెట్టి ఉచిత విద్యుత్తు కోసం 30,000 కోట్ల రూపాయలు వ్యవసాయానికి బట్టి గారు ఖర్చు పెట్టిన మాట వాస్తవం కాదా? 1,76,000 కోట్ల రూపాయలు ఈ చివరి ఇప్పుడు వేసే రైతు భరోసాతోని ఈ 30 నెలల్లో మా ప్రభుత్వం ఖర్చు పెట్టింది. సరాసరిన 5,600 కోట్లు ప్రతి నెల మేము ఖర్చు పెడితే 10 ఏళ్లలో మీరు ఖర్చు పెట్టింది ఏందో లెక్కలు తేల్చండి. మొన్నటికి మొన్న మా జూపల్లి గారు సవాలు విసిరిండ్రు. 70,000 కోట్ల రూపాయల అప్పున్న రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ 16,000 కోట్ల రూపాయలతో మీకు అప్పచెప్తే 8,21,000 కోట్ల రూపాయల అప్పులు చేసిరు. 20 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ మీ చేతులకు వచ్చింది. నేను అడుగుతున్న చంద్రశేఖర్ రావు గారిని, సంవత్సరానికి 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినా 10 ఏళ్లలో 20 లక్షల పేదలకు ఇల్లు కట్టించేవాళ్ళు. నేను ఇక్కడికి వచ్చిన మా అక్కల్ని మా సోదరుని అడుగుతున్నా, మీ ఊర్లలో కేసీఆర్ ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం ఇచ్చిండా? 1 కోటి ఎకరాలకు నీళ్లు వారిచ్చిండా? 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలో కూలేశ్వరం అయ్యింది. 1,00,000 కోట్లు గోదావరి పాలైనాయి. ఇది కేసీఆర్ పరిపాలన. ఇవాళ వాళ్ళ కొడుకు వాళ్ళ అల్లుడు గల్లీ గల్లీ తిరుగుతున్నారు, గద్దల్లాక ఊరు మీద తిరుగుతున్నారు. రావాలి రావాలి అని. ఎవరయ్యా రావాలి అని నేను అడిగిన. అంటే పాపాల భైరవుడు ఫామ్ హౌస్లో బంధించిన పాపాల భైరవుడు మళ్ళా బయటికి రావాలని. తెలంగాణ ఉద్యమంలో అప్పులను తప్పులను అబద్ధాలను తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు మన్నించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 10 ఏళ్ళు అధికారం ఇచ్చిండ్రు. 10 ఏళ్లల్లో ఆయన చేసింది ఇసుక దోపిడీకి అడ్డం పడ్డ నేరళ్ళ దళితులను లారీలు ఎక్కి తొక్కిచ్చిండు. పండించిన పంటకు గిట్టుబాటు ధర అడిగితే ఖమ్మం జిల్లాలో గిరిజనులకు బేడీలేసి జైల్లోకి తీసుకెళ్ళాడు. ప్రశ్నాపత్రాలు ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ఉద్యమం జరిగితే గ్రూప్ 1 పబ్లిక్ సర్వీస్ కమిషన్ లక్షలాది రూపాయలతోని 100 కోట్లు కొల్లగొట్టి ప్రశ్నాపత్రాలు పల్లి బఠానీలలాగా అమ్ముకున్నారు. ఇల్లు ఇయ్యలే, పెన్షన్ ఇయ్యలే, నిధులు ఇయ్యలే, నీళ్ళు ఇయ్యలే, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వలే. మరి ఎందుకయ్యా వీళ్ళు ఇంతగానం రావాలి రావాలి అంటుర్రు? ఒక్కసారి మా సోదరులను ఆలోచన చేయమని అడుగుతున్నా. ఎందుకంటే అల్లుని మంత్రి చేసిండు, కొడుకుని మంత్రి చేసిండు, బిడ్డని ఎంపీని చేసిండు, ఓడితే ఎమ్మెల్సీ చేసిండు. ఆయన సడ్డకుని కొడుకు మందులు అందిస్తాడని రాజ్యసభ చేసిండు. వాళ్ళ చుట్టాలని దయాకర్రావును, వినోదరావును, కృష్ణారావును కావాల్సిన వాళ్ళందరినీ మంత్రులను చేసిండు. ఓడిపోతే ప్రభుత్వ సలహాదారులను చేసిండు.